అసలు వాళ్ళకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే ప్రాక్టికల్గా ఉండాలని ఇప్పటికీ నాతో చెప్తూ ఉంటాడు. నీ మిస్ చేసుకున్నానే, నేను మా సార్తో మాట్లాడితే బాగుండేది, ఇంటికాడ పడ్డ కష్టాలే ఈడ పడొద్దుగా అని చెప్పేసి ఆయన నాతోని ఎక్కువ ప్రేమగా మాట్లాడాలి, ఆయన చేసిన పో ఇక మాట్లాడిపో అని చెప్పేసి వాళ్ళు ఒక కాపలాగా ఉన్నట్టు నాకు అనిపించింది. మా ఇంటి పక్కన వాళ్ళు ఎక్కడ లేని కేర్ తీసుకునే వాళ్ళు, నాకు ఒక్కదాన్ని వదిలేస్తే నేను వేరే వాళ్ళతోని లేచిపోతానట్టుగా అయితే వాళ్ళైతే చేసిండ్రు. నేను ఇంటికి రానేమో అని చెప్పేసి, పెళ్లి చేసుకోనేనా అని చెప్పేసి, ఇవన్నీ ఎట్లా ఆలోచిస్తారు? హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో కూడా చెప్తాను. నాకు అరుణ అని చెప్పేసి ఒక అక్క నాకు మెసేజ్ చేసింది. అక్క మీరు నాకన్నా చిన్ననో పెద్దనో నాకు తెలియదు, కాకపోతే అక్క అంటే ఒక మంచి ఎమోషన్ అనమాట నాకు, అందుకే మిమ్మల్ని అక్క అంటున్నా, తప్పు కానీ అనుకోకండి. అయితే అరుణ అక్క వాళ్ళది వచ్చేసి కరీంనగర్ అంట, కానీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారంట. అక్క వాళ్ళు కూడా మా లెక్కనే 3 కూతుర్లు అంట. వాళ్ళ ఇంట్లో అక్క నాలాగే తను కూడా చిన్న కూతురంట. అక్క వాళ్ళ అమ్మ నాన్నకి హోటల్ ఉందంట, పొద్దంతా హోటల్లోనే కష్టపడతారంట. అక్క కూడా నా లెక్కనే వాళ్ళ అమ్మ నాన్నకు చాలా హెల్ప్ చేస్తుందంట. అక్క అన్నది కదా, నిన్ను చూస్తే మాత్రం నన్ను నేను చూసుకున్నట్టే అనిపిస్తుంది, కాకపోతే నువ్వు చెప్తున్నావు నేను చెప్తలేను, మా ఇంట్లో కూడా సేమ్ ఇట్లనే ఉంటుందిరా అని చెప్పేసి నాకైతే మెసేజ్ చేసింది. అక్క వాళ్ళ ఫ్యామిలీని మా ఫ్యామిలీని పోల్చి చెప్పడం, నిన్ను చూస్తే నన్ను చూసుకున్నట్టే ఉండడం అయితే నాకు మస్తు సంతోషం అనిపించింది. మనం అనుకుంటేనే కదా మనకు చెప్పేది. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు ఇట్లనే అక్క మీ అమ్మ నాన్నకు మంచిగా హెల్ప్ చేయాలి, మీరు చాలా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క మెసేజ్ చేసినందుకైతే. ఇక మా పెళ్ళికి గోల్డ్ షాపింగ్, బట్టల షాపింగ్ అయితే అయిపోయింది అన్న కదా, నేనేమో హాస్టల్కి వెళ్ళిపోయినా. నేను నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చౌటుపల్ నుంచి వనస్థలిపురం వరకు అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. చౌటుపల్ నుండి నాకు ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు. అయితే మాది చౌటుపల్ పక్కన చిన్నకొండూరు అనే ఒక ఊరు అనమాట. ఆ ఊరు నుంచి చౌటుపల్కి వెళ్ళడానికి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక సిటీ కాలేజ్ కాబట్టి పొద్దున్నే పోవాల్సి వస్తుండే, కానీ మా ఊరు నుంచి అయితే చౌటుపల్లికి అంత పొద్దున ఆటోసే ఉండకపోయేది. ఇక దొరికితే 1-2 ఆటోస్ అయితే అట్లా దొరికేవి. ఇక చాలా వరకు అయితే మా ఊర్లో ఉన్న అన్నలు, బాబాయిలు, మామయ్యలు వాళ్ళు కంపెనీలకు పోతారు కదా, చౌటుపల్లి నుంచే పోతారు. అయితే ఎక్కువగా వాళ్ళ బైక్ మీదే వెళ్ళేదాన్ని అనమాట. అట్లా ఫస్ట్ ఇయర్లో చాలా ఇబ్బంది అయింది. ఇక అందుకే సెకండ్ ఇయర్లో అయితే హాస్టల్కి వెళ్ళిన, అది కూడా బీసీ హాస్టల్కి. ఈడ నేను ఏప్రిల్ 25th రోజైతే ఆఫ్టర్నూన్ వరకు హాస్టల్కి వెళ్ళిపోయినా కదా. నేను హాస్టల్కి వెళ్ళగానే మా ఫ్రెండ్స్ అందరు నన్ను చూసి మస్తు సిగ్గుపడుతుండ్రు. పడితే నేను సిగ్గుపడాలి, కానీ వాళ్ళే సిగ్గుపడుతుండ్రు. అసలు వాళ్ళకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే వాళ్ళ కళ్ళల్లోనే తెలిసిపోతుంది అసలు. ఇక రూమ్లోకి పోగానే ఇక చెప్పే ఎంగేజ్మెంట్ ఎట్లా జరిగింది చెప్పు, మీ ఆయన మాట్లాడుతుండా, ఏమంటుండు అని అడుగుతూనే ఉన్నారు. ఇక్కడ ఎంగేజ్మెంట్ అయినా కూడా నేను మా సారు ఇద్దరం మాట్లాడుకోలేదు, అట్లీస్ట్ నెంబర్స్ కూడా తీసుకోలేదు. మా సార్ ఏమో చాలా ప్రాక్టికల్ మనిషి, ఉన్నది ఉన్నట్టుగా చేస్తాడు. ఇంకోటి అన్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టు అవే అయిపోతాయి. ఇంకా ముందుగా మనం ఎగ్జైట్మెంట్గా ఇవన్నీ ఫీల్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండాలని ఇప్పటికీ నాతో చెప్తూ ఉంటాడు. నాకు మా సార్ అప్పుడు ఎందుకు అట్లుండో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇక ఆ ప్రాక్టికల్ మనిషితో నేనైతే మస్తు ఇబ్బందులు పడుతున్నా, అదైతే వేరే విషయము. ఇక్కడ నేను ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మా సార్ ఏం చేస్తుండు, వాళ్ళతో ఎట్లుండు అని చెప్పేసి ఏమీ అడగలేదు. ఎందుకు అంటే ఎంగేజ్మెంట్ ఇష్టం లేకుండా ఒప్పుకుంటూ దాంట్లో ఒక క్లారిటీ రావాలి కాబట్టి అడిగిన. ఇక ఎంగేజ్మెంట్ తర్వాత అందరు ఏం చేస్తారు, కామన్గా పెళ్లి పనులు చేసుకుంటారు, తర్వాత బట్టలు కుట్టించుకుంటారు, కార్డులు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటారు, అటు ఇటు అదొక పని ఇదొక పని చేసుకుంటారు కదా. ఇక దాంట్లో కూడా మనం అడగాల్సిన అవసరం ఏముందని చెప్పేసి నేనైతే మా అక్క వాళ్ళని కూడా ఎంగేజ్మెంట్ తర్వాత ఎట్లుందని చెప్పేసి నేను అడగలేదు. ఇదంతా ఎంగేజ్మెంట్ అయిపోయినాక నా స్టోరీ అనమాట, మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్. మా సార్కి కూడా పెళ్లి మీద ఆతృత లేదు, ఇక నాకు కూడా లేదు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇద్దరమే సండి మొఖాల్లాగా చేసినామని చెప్పి. ఇక ఇప్పుడు అనిపిస్తుంది కదా, అప్పుడు సండిదాని లెక్క ఎందుకున్నానా అని చెప్పేసి. ఎందుకు అంటే పెళ్ళైన తర్వాత కొన్ని ఇష్టాలు మారుతూ ఉంటాయి కదా. ఇక అప్పుడైతే నాకు ఆలోచనలు మొదలైనాయి. అప్పటిదాకా ఎగ్జైట్మెంట్ లేదు, పాడు లేదు. ఇప్పుడేమో అన్ని మిస్ చేసుకున్నానే, నేను మా సార్తో మాట్లాడితే బాగుండేది అని అంతా అయిపోయినాక ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక అమ్మాయి లైఫ్లో పెళ్ళంటే ఎన్నో కలలు ఉంటాయి, అవి అప్పుడు వదులుకొని ఇప్పుడు బాధపడితే ఏమొస్తా చెప్పండి. ఇంకొకటి కూడా చెప్తా,
ఈ 7 ఇయర్స్ మా లైఫ్‌లో మాకు ఎలాంటి మెమరీస్ లేవు తెలుసా? అన్ని కాలంతో పాటు, పరిస్థితులతో పాటు ముందుకెళ్ళిపోయినాము. ఇక్కడ కొంచెం ఏజ్ గురించి మాట్లాడాల్సొస్తుంది. ఏమనుకోకండి. మా పెళ్ళప్పుడు మా సార్‌కి 30+ కదా! పెళ్ళైన తర్వాత తన ఆలోచన ఎట్లుందంటే, నేను ఎట్లా సంపాదించాలి? నా కోసం వచ్చిన ఈ పిల్ల ఫ్యూచర్ ఎట్లా బాగుండాలి? వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉండి లేదు, ఎట్లా అయినా బతికింది. వాళ్ళ అమ్మ నాన్న కన్నా ఈడ బెటర్‌గా లేకపోయినా గూడా ఒక 10% అన్నా మంచిగా ఉండాలి. వాళ్ళ ఇంటికాడ పడ్డ కష్టాలే ఈడ పడొద్దుగా అని చెప్పేసి ఆయన ఆలోచన. ఆ తర్వాత నా పిల్లలను ఫ్యూచర్ ఎట్లుండాలి? వాళ్ళ కోసం ఏమేం చేయాలి? వాళ్ళని ఎట్లా చదివిపియాలని చెప్పేసి ఆ టైంలో మా సార్‌కైతే అవే ఆలోచనలు మైండ్‌లో ఉన్నాయి. ఇక నాకేమో ఎట్లుందంటే నా హస్బెండ్ నాతోని ఎక్కువ ప్రేమగా మాట్లాడాలి. నేను చేసే ప్రతి ఒక్క పని తనకు నచ్చాలి. నా గురించి తను ఆలోచించాలి. కేర్ తీసుకోవాలి. నాకేది బావుంటదో గూడా చెప్పాలి. మేము బయటికెళ్ళాలి. సినిమాకి పోవాలి. బయట ఫుడ్ తినాలి. ఎన్నో విషయాలు పక్కన కూర్చొని మాట్లాడుకోవాలి. టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఇగో ఇట్లుండే నాకు. కానీ నేను అనుకున్నది ఒక్కటి కూడా అవ్వలేదు తెలుసా? కానీ ఇప్పటికి మా హస్బెండ్ నుంచి నేను ఇవే ఎక్స్‌పెక్ట్ చేస్తాను. జనరేషన్ గ్యాప్ కదా! ఆయనకి మమ్మల్ని ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, మంచిగా ఉండాలని చెప్పేసి తను ఆలోచిస్తాడు. ఇక ఇప్పటికీ మా సార్‌తోని వాదిస్తూనే ఉంటాను. ఎప్పుడు నేనే నిన్ను అర్థం చేసుకోవాలా? నువ్వు నన్ను అర్థం ఎందుకు చేసుకోవు? బయటికి ఎందుకు తీసుకోవు? అట్లా ఇట్లా అని చెప్పేసి గొడవ పడుతూనే ఉంటాను. లాస్ట్‌కి వచ్చే వరకు మళ్ళీ నేనే కాంప్రమైజ్ అవుతా. ఇక ఈడ మా ఫ్రెండ్స్ అడుగుతుండ్రని చెప్పినాక వాళ్ళు ఏది అడిగినా కూడా సరే జస్ట్ స్మైల్ మెయింటైన్ చేసిన వాళ్ళేమో నా ఫోన్ తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు. నేను మా ఆయనతోని చాట్ చేస్తున్నానేమో, అది చదువుదాము, ఎట్లా మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి. కానీ వాస్తవంగా చెప్తున్నా అసలు నెంబర్లే లేదంటే ఇక వాట్సాప్ చాట్ వస్తుంది, వెతికి వెతికి అలసిపోయినరు. ఇక ఆ తర్వాత ఫోన్లో ఉన్న ఫొటోస్ చూస్తారు కదా, ఇక అవి చూసిన తర్వాత మంచిగున్నదని చెప్పేసి ఇంక ఎంగేజ్మెంట్ ఎట్లా జరిగిందని చెప్తే ఇక నేను చెప్పిన నేను హాస్టల్లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు నా ఫోన్ మోగినా సరే ఇగో మీ ఆయన చేసిన పో ఇక మాట్లాడిపో అని చెప్పేసి ఒక్కటి అనేది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆడ మా సార్ కానే కాదు, మా అమ్మ వాళ్ళే ఎక్కువ చేసేది. ఇక కొన్నిసార్లు అయితే నేను ఫోన్ మాట్లాడతాను కదా, అప్పుడు చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటే చిన్నగా వచ్చి చెవు పెట్టి వినేది. విన్నాక తెలుస్తుంది కదా కాదని. షెబ్బే మీ అమ్మ నాన్న వాళ్ళు చేసిండ్రా, నేనేమో అన్నయ్య అనుకుని ఉరికొచ్చిన అని చెప్పేసి ఇక కాదని తెలియగానే ఆ నుంచి పోయేది. నిజంగా చెప్తున్నా, నేను హాస్టల్కి వెళ్ళినాక ఫోన్స్ రావడం అయితే చాలా ఎక్కువ అయింది. అసలు చెప్పాలంటే మా వాళ్ళు ఒక కాపలాగా ఉన్నట్టు నాకు అనిపించింది. పొద్దుకు 7-8 సార్లు ఫోన్ చేసేవాళ్ళు. నార్మల్గా హాస్టల్లో ఉన్నప్పుడేమో రోజుకు ఒక్కసారి కూడా చేసిందే లేదు. ఎంగేజ్మెంట్ తర్వాత నా ఫోన్‌కైతే ఇది ఒక్కసారి కూడా తీరికే లేదు. ఒకసారేమో అమ్మ మాట్లాడుతది, ఒకసారేమో అక్క వాళ్ళు, ఒకసారేమో అన్నయ్య వాళ్ళు, ఇక మళ్ళా వీళ్ళందరూ సరిపోనట్టు మా ఇంటి పక్కన వాళ్ళు ఎక్కడ లేని కేర్ తీసుకునేవాళ్ళు. నాకైతే నిజం చెప్పాలంటే విపరీతమైన కోపం వచ్చింది. నేను ఈడ ఈ మాట చెప్పకూడదు, అయినా కూడా నాకు ఎట్లా అనిపించిందో చెప్తా. ఒక గంట 2 గంటలు నన్ను ఒక్కదాన్నే వదిలేస్తే నేను వేరే వాళ్ళతోని లేచిపోతానట్టుగా అయితే వాళ్ళైతే చేసిండ్రు. అంత ఓవర్ కేరింగ్ ఉండే నాకు అట్లా అనిపించింది. ఎందుకు అంటే ఆల్రెడీ నేను వాళ్ళ పరిస్థితులను చూసి ఎంగేజ్మెంట్‌కి ఓకే చెప్పిన తర్వాత నేను ఇంటికి రానేమో అని చెప్పేసి, పెళ్లి చేసుకోనేనా అని చెప్పేసి ఇవన్నీ ఎట్లా ఆలోచిస్తారు? అమ్మాయి అన్నప్పుడు కొంచెమన్నా నమ్మకం పెట్టాలి. మా వాళ్ళు ఈడ భయంతోనే కొంచెం నన్ను ప్రొటెక్ట్ చేసిండ్రు. కానీ భయపడాల్సిన అవసరం లేదని ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంచెం ఆ టైంలో అమ్మ నాన్నకు కూడా ఎవరికీ అర్థం కాలే. సర్లే అండి, ఇక ఆ విషయం అయితే పక్కన పెడతా. ఇక నెక్స్ట్ రోజైతే నేను కాలేజ్‌కి వెళ్ళినా. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే కార్డ్స్ తీసుకొచ్చిన. ఏప్రిల్ 23 రోజే కార్డ్స్ పంచాలి కదా, మనం మస్తు లేట్ అయితే టైం తక్కువగా ఉందని చెప్పేసి ఆ రోజే కార్డ్స్ ప్రింట్ చేయించిండ్రు. ఇక అప్పుడే పెద్దమ్మ వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నప్పుడే కార్డులకైతే పసుపు పెట్టినాం. నా పెళ్లి కార్డులు మొత్తం మా రాజన్న, మా ప్రవీణ్ అన్న ఇద్దరు కలిసి అయితే పంచిండ్రు. నాన్న అయితే కార్డులు ఇవ్వడానికి ఎక్కడికి పోలేదు. అన్న వాళ్ళే అందరికీ ఇచ్చొచ్చిండ్రు మంచిగా. ఇక నేను కూడా నా ఫ్రెండ్స్‌కి కార్డ్స్ ఇచ్చిన. కార్డ్స్ ఇచ్చిన తర్వాత మీ ఆయనని చూపి అంటారు కదా, మా వాళ్ళు వాట్సాప్‌లో నాకు ఫోటోలు పంపిర్రు కదా, ఆ ఫోటోలు అయితే నేను చూపించిన. ఇక అవి చూసినాక రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎట్లా అంటే నేను ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా, నన్నైతే అంత ఎక్కువ అబ్జర్వ్ చేయరు. కానీ మా సార్‌నైతే పట్టి జూమ్ చేసి అయితే మా ఫ్రెండ్స్ అందరూ చూస్తుండ్రు. ఇక ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత మీ ఆయనకు పొట్టు వస్తుంది, ఒకసారి చూసుకో, మళ్ళీ పొట్టు వస్తే బాగుండదు అని చెప్పేసి కమెంట్స్ చేస్తున్నారు. నేను చెప్పిన కదా ఎంగేజ్మెంట్ అప్పుడు మా సార్కి ఏం పొట్టలేదు, కాకపోతే
ఫోటోగ్రాఫర్ ఒక స్టిల్ చెప్పిండు. దాంట్లో మా సారు వెనక్కి బెండ్ అయిందనమాట. మనకు వెనక్కి బెండ్ అయితే స్టమక్ లేకున్నా ఆడ ఉన్నట్టే కనిపిస్తది కదా! అదే ఒక్క స్టిల్ 10 సార్లు తీస్తే మా సార్‌కి మస్తు కోపం వచ్చింది. స్టేజ్ దిగి వెళ్ళిపోయానని చెప్పినాగా, ఆ ఫోటోలో కొంచెం స్టమక్ బయటకొచ్చినట్టు కనిపించింది. అది చూసినంక మా ఫ్రెండ్స్ అయితే అట్లా చెప్పిండ్రు. నేను ఆ ఫోటోని థంబ్‌నెయిల్‌లో పెడతా. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇక మా క్లాస్ బాయ్స్ ఏమో ఎట్లా కామెంట్ చేస్తుండంటే, మీ సార్ బాలయ్య బాబు అయిపోయిండు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటుండు. ఆల్రెడీ మా సార్ నిక్‌నేమ్ వచ్చేసేమో రాజు, అసలు నేమ్ వచ్చేసేమో బాలకృష్ణ. అయితే ఆ ఫొటోస్‌లలో కొంచెం మా సార్‌కి హెయిర్ కనిపిస్తలేదు అనమాట. ఇక బాయ్స్ అయితే ఎట్లా చేస్తారు, చిన్నదానికి కూడా పెద్ద కామెంట్స్ చేస్తారు. మీ ఆయనకి అప్పుడే బట్టతల వస్తుంది, బట్టతల నున్నయనం చేసుకుంటున్నావు అని చెప్పేసి ఒక్కటే అంటుండ్రు. ఇక కొందరేమో మీ ఆయన బాలయ్య బాబు అయిపోతాడు, మొత్తం ఖాళీ అవుతుంది, రేపటి నాడు ఒక 1 ఇయర్ పడుతుంది ఖాళీ అవుతుంది, తర్వాత మీకు మస్తు కష్టం అవుతుంది అని చెప్పేసి అంటుండే. అయితే మేము డిగ్రీలో ఉన్నప్పుడు చాలా ఫన్నీగా ఉండేది. ఎప్పుడైనా సరే బాయ్స్‌ని గర్ల్స్, గర్ల్స్‌ని బాయ్స్ అట్లా కామెంట్ చేసుకునేది. ఇక వీళ్ళు అన్నారు కదా మా సార్‌కి బట్టతల వస్తుందని చెప్పేసి. ఇక మా ఫ్రెండ్స్ గర్ల్స్ అన్నారా, అయ్యో! అన్నయ్య కన్నా జాబ్ వచ్చినాక అంత సెటిల్ అయిన తర్వాత జుట్టు పోయింది. ఇక మీకైతే డిగ్రీ అయిపోగానే బానెడు పొట్టులు బయటికొస్తాయి. జుట్టు మొత్తం పోతది. మిమ్మల్ని కూడా అప్పుడు ఇలాగే అంటారు. ఇంకా మిమ్మల్ని చేసుకోవడానికైతే ఒక్క పిల్ల కూడా ముందుకు రాదురా అని చెప్పేసి వాళ్ళు అట్లా కామెంట్ చేస్తుండ్రు. ఇక నా ఫ్రెండ్స్ అందరికీ కార్డ్స్ ఇచ్చిన. అయితే చౌటుప్పలో మేము బ్లౌజులు ఇచ్చినామని చెప్పిన కదా! అయితే ఎంగేజ్‌మెంట్ బ్లౌజ్ నాకు మా అక్క కుట్టించింది. నా కాలేజ్ టైంలో మా మమతక్క సిటీలో ఉండేదనమాట. మమతక్క అంటే మా బావ వాళ్ళ అక్క బిడ్డ అనమాట. నాకు కోడలు వరుస అవుతుంది. కానీ మా చిన్నక్క, మా మమతక్క ఇద్దరు ఒకే ఏజ్. అందుకే నేను కూడా చిన్నప్పటి నుంచి అక్క అనే అంటాను. అక్క సిటీలో బిజినెస్ చేసేదనమాట. మగ్గం వర్క్ వేయించి బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేది. అప్పుడు నా పెళ్లి సీజన్లో అక్కకి మస్తు బ్లౌజులు వచ్చినాయి. అయితే ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అయితే నాకు అక్కనే కుట్టించింది కదా! బావేమన్నారంటే అక్క కూడా పెళ్ళికి ఒక 2, 3 రోజుల ముందే వస్తుంది కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మేము బ్లౌజులు చౌటుప్పలో ఇచ్చినాం. చౌటుప్పలో ఇచ్చిన తర్వాత అక్క ఫోన్ చేస్తుంది కదా, చాలా తక్కువ టైం ఉంది ఇంకా బ్లౌజులు పంపించలేదని చెప్పేసి బావని అడిగితే, నీకే మస్తు బ్లౌజులు ఉన్నాయి అంటే కదా, మేము చౌటుప్పలో ఇచ్చినాం అని చెప్పేసి మేము సెలెక్ట్ చేసిన డిజైన్స్ పంపించి 10,000 బిల్ అవుతుందిరా అని చెప్తే, అక్క వాటికి అంతా ఉండదు మామయ్య, నువ్వు వాడు ఎందుకు వేపిస్తున్నావు, నాకు పంపి అని చెప్పి అక్క అనడంతో బావ అయితే బ్లౌజులు అక్కకి పంపించేసిండు. ఇక అక్క నాకు ఫోన్ చేసి మామయ్య బ్లౌజులు పంపించిండు, వర్క్ సెలెక్ట్ చేసుకుందు రావే అని చెప్పేసి నాకు కాల్ చేసింది. అట్లనే పెళ్లి కూతురు గాజులు కావాలి కదా, అవి చార్మినార్ దగ్గర తెద్దాము అని చెప్పేసి అంటే, అప్పట్లో అందరూ చాలా వరకు గాజులు చార్మినార్ దగ్గరనే తెచ్చుకునేవాళ్ళు, తక్కువ రేట్లో వస్తాయని చెప్పేసి. ఇక మా అక్క కూడా చెప్పింది కదా, అక్కనే తెచ్చుకుందామని చెప్తే ఇక నేను 27th రోజు మార్నింగ్ అయితే మా మమతక్క దగ్గరికి వెళ్ళిన. నేనేమో హాస్టల్ నుంచి వెళ్ళిన, అక్కనేమో వాళ్ళ ఇల్లు ఓయూ క్యాంపస్ దగ్గర ఉండేది. ఇక అక్క దగ్గరికి వెళ్ళేసరికి అక్క అయితే 2, 3 బ్లౌజులు డిజైన్స్ సెలెక్ట్ చేసి పెట్టింది. దాంట్లో చూసుకోవే నీకు ఏది నచ్చిందో అంటే, ఆల్రెడీ అక్క సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్క డిజైన్ చాలా హెవీగా మంచిగా ఉంది. అంటే ఆల్రెడీ ఇట్లా వేరే బ్లౌజ్ పీసెస్ మీద వేపిస్తారు కదా, అది చూపించింది, నాకు నచ్చింది. ఇక అక్క సెలెక్షన్ అయితే నచ్చి నేను ఇట్లనే చేయించక్క అని చెప్పిన. ఇక ఆ తర్వాత నేను అక్క అన్న అంటే మా మమతక్క వాళ్ళ హస్బెండ్, తను కూడా నాకన్నా పెద్ద కాబట్టి నేను అన్న అక్క అని చెప్పేసి మా చుట్టాలందరినీ ఇట్లనే పిలుస్తా. మనకు వరుస వేరే అయినా కూడా మనకన్నా పెద్ద కాబట్టి పేర్లతోని పిలవలేం కాబట్టి అన్న అక్క అని చెప్పేసి ఇట్లా పిలుస్తాము. ఇక నేను అన్న అక్క, ఆ అక్క వాళ్ళకి కారు ఉంటే కారులోనే చార్మినార్ దగ్గరికి వెళ్ళి గాజులు అయితే తీసుకున్నాము. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు తీసుకున్నాం. అన్ని గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. తర్వాత చిన్న పిల్లలకు కూడా తీసుకున్నాం. తర్వాత చిన్న పిల్లలకి సైడ్ కంకణాలు, పెద్దవాళ్ళకి కంకణాలు, మళ్ళీ అమ్మమ్మ వాళ్ళకి, నాన్నమ్మ వాళ్ళకి ఇంకా వైట్ కలర్ రాళ్ళతో ఉంటాయి కదా, అట్లా తీసుకున్నాము. ఇక నాకేమో మళ్ళీ పెళ్లి కూతురు చేయడానికి, మళ్ళీ పెళ్లి రోజు వేసుకోవడానికి శారీ మీదకి మ్యాచింగ్ మెరూన్ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. నేను వెళ్ళేటప్పుడు బస్కి వెళ్ళిన, వచ్చేటప్పుడు చీకటి అయిందని చెప్పేసి అక్క అయితే నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసింది. ఇక ఈడి వరకు అయితే గాజుల షాపింగ్ కూడా అయిపోయింది. పొద్దున ఆ నెట్లు, ఆ బట్టలు అవన్నీ ఉతికిన కదా, ఉతకంగానే వర్షం వచ్చింది. వర్షం రాగానే వాషింగ్ మిషన్ కూడా ఖరాబ్ అయిందనమాట, స్పిన్నర్ పని చేస్తలేదు. ఇక మళ్ళీ నైట్ అంతా ఇట్లా దండాల మీద ఆరేసి ఫ్యాన్ కింద అయితే బట్టలు పెట్టిన.
ఈరోజు అయితే నెట్స్ క్లీన్ చేయడం అయిపోయింది, చైర్ వాష్ చేయడం అయితే అయిపోయింది. ఇక రేపైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేస్తా. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.